క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు. పరమగీతము 1వ అధ్యాయం 13వ వచనం. పై వచనంలో సంఘం యొక్క పరిమళ తైలపు సువాసన విందులో వ్యాపించునని వధువు పలికెను. ఈ వచనమునందు ప్రియుడైన క్రీస్తు ప్రభువు ప్రియురాలైన వధువు సంఘం యొక్క రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడని పలుకుచున్నది. పరమగీతం 1:13. 1. నా ప్రియుడు. సంఘము ప్రభువును నా ప్రియుడని అనేక మారులు సంబోధించుచున్నది. మిగతా విశ్వాసులు ప్రభువును ప్రియుడని పలికిన పలుకునకును ఈ వధువు సంఘం పలికిన పలుకునకును చాలా వ్యత్యాసమున్నది. నా ప్రియుడు అని ఒక మారు పలికిన పలుకునకును మరొక మారు పలికిన పలుకునకును వ్యత్యాసమున్నది. క్రీస్తు ప్రభువును వెంబడించిన అపోస్తులుల ప్రారంభ స్థితికిని చివరి స్థితికిని అనేక రెట్లు తేడా ఉన్నది. వధువు స్థితి సంపూర్ణమైన స్థితి గనుక నా ప్రియుడని అనుటలో గొప్ప విలువ, గొప్ప స్థితి కనబడుచున్నది. ప్రభువు నన్ను వెంబడించుమని ఆయన శిష్యులతో చెప్పినప్పుడు వారు తమ దోణెలను వలలను విడిచి ప్రభువును వెంబడించిరి. వారికి కలిగి ఉన్న సమస్తము కంటే ప్రభువు పలుకు ప్రీతికరముగా ఉన్నదని తెలియచున్నది. ఇప్పుడు ప్రభువు వారికి ప్రియుడే. వారు ప్రభువును వెంబడించిన తరువాత ఆయన చేసిన క్రియలను బట్టి ఆయన వారికి ఇంకా ప్రియుడై ఉన్నాడు. ప్రభువుతో వారికి కలిగిన సహవాసమును బట్టి రూపాంతర సమయమందు ప్రభువు యొక్క నిజరూపమును చూచిరి. అట్టి అనుభవ స్థితిని బట్టి ప్రభువు వారికి మరీ ప్రియుడై ఉన్నాడు. ఆయన శిలువ మరణ పునరుత్థాన ఆరోహణ సమయమందు కనపరిచిన ఆయన దైవత్వమును చూచి మహానందము పొందిన వారైనందున ఆయన వారికి మరింత ప్రియుడై ఉన్నాడు. ఆయన పావన నామము ఎంత ఉన్నతమైనదో వారి అనుభవంలోనూ బోధలోనూ శ్రమలోనూ కనుగొనగలము గనుక ఆయన నామం వారికి ఎంత ప్రీతికరమైనదో తెలియచున్నది. వారికి అనేక శ్రమలు కలిగినను ప్రభువును తమ హృదయములో ప్రతిష్ఠించుకొని హతసాక్షులైరి. ఆయన కొరకు వారు హతసాక్షులైరి. ఆయన కొరకు వారు హతసాక్షులగుటను బట్టి ఆయన వారికి ఎట్టి ప్రియుడై ఉన్నాడో తెలియచున్నది. ఈ రీతిని వధువు సంఘము ప్రభు యొక్క సహవాసంలో పెరుగు కొలది నా ప్రియుడని పలుకుటలో ఉన్నత స్థితి కనబడుచున్నది. ఇక్కడ నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడని పలుకుచున్న పలుకు ఉన్నతమైనది. 2. నా రొమ్మున నుండు. ప్రభువు వధువు సంఘం యొక్క అంతరంగంలో ఉన్నట్లు తెలియచున్నది. 1 పేతురు 3:16. ఏ తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభువు. యోహాను 1:18. మరియు గర్భమందు ప్రవేశించి దేవత్వము గల దేవుని కుమారుడు మానవత్వము గల మనిషి కుమారుడయ్యను. దేవమానవుడుగా లోకమందు సంచరించి దైవత్వమును మానవత్వమును కనపరిచిన మనుష్యుడుగా మనుష్యుల మధ్య జీవించుచు దేవునిలో ఏకమై దైవత్వమును లోకమునకు బయలుపరచును. యోహాను సువార్త 12:44-45. మహిమగల కార్యములెన్నో చేసి మనిషిగా ఉండి మనుష్యుల కొరకు మరణము నొంది జీవము గల దేవునిగా మరణము నుండి లేచి జీవించి నిత్య మరణ పాత్రులను నిత్య జీవ పాత్రులనుగా చేసెను. అనగా మనుష్య కుమారులను దేవకుమారులనుగా చేసెను. ఇట్లు చేయుటకే మానవ హృదయాంతరంగ వాసి ఆయను. బి దేవుడు సృష్టిలో నరుని ఉంచి నరునిలో దేవుడు ఉండుటచే నరుని చేసెను. కాని నరుడు దేవుని ఆజ్ఞను మీరి దేవునిని తనలో లేకుండా చేసుకొనెను. అందుకే నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కాని మనుష్య కుమారుడు తలవాల్చుకునుటకైనను స్థలము లేదని ప్రభు పలికెను. అనగా సాతాను యొక్క కార్యములకును లోకపు కుయుక్తులకును మానవుని అంతరంగంలో స్థలమున్నది కాని దేవుని నివాసమునకు స్థలము లేదు. ప్రభువు మానవునిలో ప్రవేశించి శుద్ధి చేసి అందు నివసించుటికే మానవ హృదయ కవాటమును తట్టుచున్నారు. పరమగీతం 5:22. ప్రకటన 3:20. మనిషి తీసిన ఎడల అందు ప్రవేశించును. అందుకే ప్రభువు నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అని పలుకుచున్నారు. సామెతలు 23:26. ప్రభువు మనిషి గనక మానవుల మధ్య నివసింపగలడు. దేవుడు గనుక మనిషి యొక్క హృదయ నివాసి కాగలడు. ఆయన పునరుత్థానుడైన తరువాత ఆయన శిష్యులు తలుపులు వేసుకుని గదిలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్యకు రాగలిగెను. తలుపు వేసినను వారి మధ్యకు రాగలిగిన దేవుడు గనుకనే మానవుని యొక్క హృదయంలోనికి రాగలడు. దేవుని రొమ్ముననున్న క్రీస్తు ప్రభువు సంఘం యొక్క రొమ్మున నుండుటకే మరియ రొమ్మున ఉండెను. సి మానవుడు దైవవాక్యమున క్రీస్తు ప్రభువు మానవ పాప పరిహారుడని విశ్వాసము కలిగి ఉన్నాడు. ప్రభువును ఆశ్రయించి మానవుని అంతరంగంలోని పాపములన్నీ ఒప్పుకొని ఆయన రక్తము ద్వారా శుద్ధి నొంది
క్రీస్తునందు బాప్తిస్మం పొందుట ద్వారా క్రీస్తును ధరించుకొనుచున్నాడు. 1 యోహాను 1:7. పరిశుద్ధాత్మని నింపుదల వలన క్రీస్తు ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయనతో సహవాసము కలిగి ఆయన స్వరూపమునకు మార్చబడుచున్నాడు. గలతీ 3:27, గలతీ 4:16, ఫిలిప్పి 3:21. జీవించునది నేను కాదు, క్రీస్తు నాయందు జీవించును అని గలతీ 2:20లో ఉన్నట్లు విశ్వాసిలో క్రీస్తు ప్రభువే జీవించును. ఈ రీతిగా క్రీస్తును కలిగిన వారు లేనివారును సంఘంలో ఉన్నారు. సాధు సుందర్ సింగ్ అను భక్తుడు ప్రభువు తనకు ప్రత్యక్షం కాగానే తన హృదయంలోనికి చేర్చుకొనెను. ఆ దినము నుండి నేటి వరకు క్రీస్తు ప్రభువు సుందర్ సింగ్ గారిలో నిలిచిపోయెను. ఆహారం భుజించినప్పుడు ఆ ఆహారము పైకి కనబడకపోయినను కడుపు నిండినట్లు ఎట్లు తెలుచున్నదో అట్లే సుందర్ సింగ్ గారి హృదయంలో ప్రభువు నిండియున్నట్లు ఆయనకు తెలిసినది. ఇట్టి అనుభవం గలవారే నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు అని పలుకగలడు. 3. గోపరసమంత సువాసన గలవాడు. పరిశుద్ధ తైలమునందు వాడబడు వస్తువులలో ఒకటి రాజగృహములలో వాడబడునది. వారు వస్త్రములపై పడకలపై వేసుకొనున్నది గొప్ప పరిమళ సువాసన గలది. కీర్తన 45:8. ప్రభువే పరిమళ వాసన అయి ఉన్నారు. ఎఫెసీ 5:2. అపోస్తలులు దేవునికి క్రీస్తు సువాసనాయి ఉన్నారు, అనగా అపోస్తలులే సువాసనాయి ఉన్నారు. 2 కొరింథీ 2:15. ప్రభువును గూర్చి విని ఆయనను తెలుసుకొనుట, ఆయనతో సహవాసం కలిగి ఉండుట ఒక స్థితి. అపోస్తలుల వలె ప్రభువును చూచుట ఒక స్థితి. 1 యోహాను 1:1. ఆయనను రుచిచూచి తెలుసుకొనుట మరొక స్థితి. 1 పేతురు 2:1. ఆయన పరిమళ వాసన గల వాడని తెలుసుకొనుట ఇంకొక స్థితి. వారు పరిమళ వాసనగా మార్చబడుట మరొక స్థితి. చిన్న పిల్లలకు రంగు వాసన తెలియవు, పెద్దవారికి తెలియను. అట్లే అంతరంగ స్థితిలో ఉన్న అనుభవం గలవారికే ప్రభువు యొక్క గోపరస వాసన తెలియను గాని సామాన్యులకు తెలియదు. పరమగీతము ఉన్నత అంతస్తు గలవారికే గాని సామాన్యులకు కాదు. ప్రభువు యొక్క జన్మము, ఆయన బోధ, సేవ, పరిచర్య, జీవితము, ఆయన శ్రమ, మరణ, పునరుత్థాన, ఆరోహణము, ఆయన రెండవ రాకడ, 1000 ఏండ్ల పాలన, అనంత జీవితము పరిశీలనము చేసిన యెడల ప్రభువు యొక్క ప్రేమ, జీవము, శక్తి, జ్ఞానము, పరిశుద్ధత, సర్వవ్యాపకత్వము, న్యాయము, స్వతంత్రత, అనాది అనంతము అను పావన లక్షణముల గోపరస వాసనను కనుగొనగలము. మరియు గర్భమందు పావన రక్షకుడైన క్రీస్తు జన్మించునని వార్తను ఆమె విని ఎలిజబెత్ను దర్శింపవచ్చి వందనము చేయగానే మరియ గర్భం నందున్న శిశువైన క్రీస్తు ప్రభువు యొక్క జ్ఞానమును గోపరస వాసన ఎలిజబెత్ కనుకుని, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగో ప్రాప్తించునని పలికెను. అంతటా ఎలిజబెత్ గర్భంలోని శిశువైన యోహాను ఆ పరిమళ వాసన నాగ్రానించినందున గర్భంలోనే గంతులు వేసెను. సమరయ స్త్రీని ప్రభువు పావన పరిచినందున ఆ పరిశుద్ధ పరిమళము సుకారమను గ్రామమంతయు వ్యాపించినది. ఆ గ్రామస్తులు వచ్చి గోపరస వాసన అయిన యేసును కనుగొని, ఈయన లోక రక్షకుడని మేము తెలుసుకుని ఉన్నామని పలికిరి. అనగా లోకమంతటికి ఈయనే రక్షణ పరిమళమని వారి మాటల వల్ల తెలియచున్నది. ప్రభువు గెరాసేనుల దేశంలోను సమాధులలోనున్న అపవిత్రాత్మ పట్టిన వారిని బాగిచేయుటకు వచ్చుచుండగా ఆ భూత పీడితుడు యేసును దూరమున ఉండగానే చూచి నమస్కారం చేసెను. మార్కు 5:6. గనుక దీనిని బట్టి చూడగా ప్రభువేమియూ మాట్లాడకపోయినను ప్రభువులోని శక్తి వలన పరిమళ వాసన భూత పీడితులకి అర్థమైనట్లు తెలియచున్నది. ప్రభువు లాజరును బ్రతికించుటకు సమాధి యొద్దకు వచ్చి సమాధి పైనున్న రాతిని తీసివేయమని పలకగా మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు ప్రభువు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని చెప్పి వారు రాయి తీసిన తరువాత లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా అతడు బయటికి వచ్చెను. అయితే ఇక్కడ మరణపు వాసన రావలసినది కానీ జీవపు వాసన అయిన క్రీస్తు ఉన్నందున మరణపు వాసన రాలేదు. ఈ లోకంలోని పాపము, వ్యాధి, మరణము వల్ల కలిగిన వాసనంతయు ఈ ప్రేమ పరిమళ వాసన అయ్యున్న క్రీస్తు ప్రభువు వలన పరిహారమగును. ప్రభువు సమాధిలో ఉన్నను ఆయన శరీరం కుళ్ళుపట్టలేదు. మానవ శరీరంను మహిమ పరిమళ శరీరముగా మార్చగల ప్రభువు శరీరం ఎట్లు కుళ్ళుపట్టగలదు? ఈ దినములలో ప్రభువు సన్నిధి యందుండు వారికి ప్రభువు యొక్క పరిమళ వాసన వారి గదిలోనికి వ్యాపించును. 1 బేరి ఏసమ్మ అను ఆమె హిమాలయములలో ప్రభువు చెప్పగా మృగములుండు ఒక గుహ యందు ప్రార్థించుటకు వెళ్ళినది. అక్కడ దుర్వాసన, పురుగులు ఉన్నందున సహించలేక ప్రభువా, ఈ వాసన తీసివేయమని ప్రార్థించగా అప్పుడు ఆ గుహలోనికి 3 దినములు మంచి పరిమళ వాసన వ్యాపించినది. పురుగులు కూడా పోయినవి. 2
రెవెరెండ్ వి సుజీవరాజు ప్రభు చెప్పగా మధ్యప్రదేశ్లో గల బాల్ లాగడ్ అని పట్టణములో పులుల గుహ 90 దినముల ఉపవాస ప్రార్థన చేసెను. అందు మృగములు ఉన్నందున దుర్వాసనతో నిండి ఉన్నది. ప్రార్థించినందున 90 దినములు పరిమళ వాసన ఆ గుహ యందు కలిగినది. ఈ 2000 సంవత్సరములలో లోకంలోని క్రీస్తు సంఘమునందు ప్రభువు ఉండి ఎన్నో మహిమగల మహోపకార్యములు చేయుచున్నారు. అవి లెక్కకు మించి ఉన్నవి. క్రీస్తు ప్రభుని యొక్క పావన లక్షణముల పరిమళమును 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో సర్వ సృష్టి సమస్త మానవులు పరిపూర్ణంగా అనుభవింపగలరు. ప్రియ చదువులారా, మీ హృదయం నందు ప్రభువు నివాసముండి మీ జీవితము ద్వారా ఆయన యొక్క మహిమ పరిమళము అనేకులకు వ్యాపించునుగాక. ఆమేన్. మరణాత.